ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఇక్కడ కూర్చున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. చాలామందికి ఉన్న ఓ అనుమానానికి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. నేను హిందువులకు వ్యతిరేకం కాదు, హిందువుల మత విశ్వాసాలకు వ్యతిరేకం కాదు, హిందువుల దేవీ దేవతలకు దేవుళ్లకు వ్యతిరేకం కాదు, హిందువుల ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులకు వ్యతిరేకం కాదు. నేను మాత్రమే కాదు, ఏ క్రైస్తవుడు కూడా వ్యతిరేకం కాదు. మనస్ఫూర్తిగా మేము గౌరవిస్తాం, మనస్ఫూర్తిగా మేము ప్రేమిస్తాం. రెండో విషయం నేను చెప్పాలి, నేను కులాలకు వ్యతిరేకం కాదు. చాలామంది షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు దళితుల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నావురా, నువ్వు దళితుడు కాదుగా అని అంటున్నారు. నాకేమనిపిస్తుంది అంటే, తోటి మనుషులు ఇబ్బంది పడుతూ ఉంటే ఏడుస్తూ ఉంటే స్పందించడానికి కులం కావాలా? మనసుంటే సరిపోదా? దళితులకు దెబ్బ తగిలితే దళితుడే మాట్లాడాలా? ఒక బీసీగా నేను మాట్లాడకూడదా? రెడ్డి గారు ఇక్కడ కూర్చున్నారు, ఆయన మాట్లాడకూడదా? చౌదరి గారు అక్కడ కూర్చున్నారు, ఆయన మాట్లాడకూడదా? నేను ఒక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. చతుర్వర్ణ వ్యవస్థలో వెనక్కి నెట్టబడినటువంటి కులాల్లో మేము బ్రతుకుతున్నప్పటికీ అగ్రవర్ణాలను చూసి ఏడ్చే బుద్ధి మాకేనాడు లేదు. కులం కంటే ఎక్కువగా గుణాన్ని చూస్తాం మేము. గుణం మంచిదైతే రాజశేఖర్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు. గుణం మంచిదని నమ్మి ఎన్టీ రామారావు గారిని తలల మీద మోశారు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు. రేపొద్దున నీ గుణం మంచిదైతే, నీ బుద్ధి మంచిదైతే పవన్ కళ్యాణ్ గారి పీఠాన్ని కూడా నెత్తి మీద పెట్టుకొని తిరుగుతాం. చంద్రబాబు నాయుడు గారికి గుడిగట్టి పాలాభిషేకం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తైన స్థితిలో కూర్చోబెడతాం. నీ గుణం బాగలేకే కదా ఈ గొడవంతా కూడా. రాత్రి డేవిడ్ మనోహర్ అన్నతో నేను మాట్లాడేటప్పుడు ఆంధ్ర రాష్ట్ర జనాభా ఏ మతం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఒక లిస్టు చూపిస్తున్నాడు ఆయన. 2024 లెక్కట అది. అందులో క్రైస్తవుల జనాభా ఎంత అని చూశాను నేను. 6,68,735 ఎంతో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో అట క్రైస్తవుల సంఖ్య 6 లక్షలట అఫీషియల్గా. అనిపించింది, ఈ లెక్క రాసినోడు గుడ్డోడా చెవిటోడా మూగోడాడు? హైదరాబాద్లో ఒక సతీష్ గారి చర్చిలోనే 10 లక్షల మంది ఉన్నారే ఒక్క చర్చిలో. చిలకలూరిపేట షాలేమన్న చర్చిలోనే 50 నుంచి 1,00,000 మంది ఉన్నారు. హోసన్న గారు ఒక్క మినిస్ట్రీలోనే 10 లక్షల మంది ఉంటారు. మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారా, లేకపోతే మమ్మల్ని మోసం చేస్తున్నాం అనుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవుల సంఖ్య 1,60,00,000. ఈ రాష్ట్రంలో ఉన్న ఓట్లే 4,90,00,000 ఈ రాష్ట్రంలో ఉన్న ఓట్లయితే అందులో కేవలం క్రైస్తవులు మాత్రమే 1,60,00,000 మంది. చాలామంది అనుకుంటున్నారు క్రైస్తవులు అంటే మాలమాదిగలు అని. అరే బాబు, ఏ జమానాలో ఉన్నావురా నువ్వు? మాలమాదిగలే క్రైస్తవులు అనుకునే జమానా మా తాత ముత్తాతల జమానా. ఇప్పుడు అన్ని కులాలలో కూడా క్రైస్తవులు ఉన్నారా లేరా? జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా చెప్పాడు నేను క్రైస్తవుని అని. రెడ్డి గారా కాదా? దివ్యవాణి గారు అఫీషియల్గా చెప్పారు నేను క్రైస్తవరాలనని. చౌదరి గారా కాదా? అనిల్ గారు అఫీషియల్గా చెప్పారు నేను క్రైస్తవుని అని. బ్రాహ్మణుడా కాదా? పవన్ కళ్యాణ్ గారి భార్య క్రైస్తవరాలు, ఆవిడ కాపా కాదా? అవునా కాదా? ఒక్కొక్క కులంలో ఇవాళ నీరు చాప కింద విస్తరించినట్లుగా విస్తరించున్నారు క్రైస్తవులు. మీరు అనుకుంటున్నారేమో చాలామంది
క్రిస్టియన్ ముస్లిం దళిత్ పొలిటికల్ ఫ్రంట్ అంటే ఇది పార్టీ అనుకుంటున్నారు. పార్టీ కాదండి, పొరపాటున కూడా CMDPF అనేది పొలిటికల్ పార్టీ అని అనౌన్స్ చేసేంత పిచ్చోడిని నేను కాదు, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా కాదు. రాజకీయ పార్టీకి ఏ పేరు పెట్టాలో తెలియనంత అమాయకులం కూడా కాదు. మేము అడుగులు ముందుకు వేస్తూ వెళుతున్నాం నిచ్చెన మెట్ల మీద రాజకీయ పార్టీ దగ్గరికి. కొంతమందికి నేను చెప్పాలి, చాలామంది సుమారు 1,40,000 మంది నా యూట్యూబ్ ఛానల్లో ఉంటారు. ఎక్కువగా నన్ను అడిగేది ఏంటంటే, క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ అనగానే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, వీళ్ళెంత అమాయకంగా ఆలోచిస్తారంటే చాలా అనిపిస్తూ ఉంటుంది నాకు. నా బిడ్డ LKG చదువుతూ ఉంది, నా బిడ్డ బాగా ఆలోచించింది వీళ్ళకంటే ఎక్కువగా. UKG LKG చదువుకునే మన పిల్లలు ఎక్కువ ఆలోచిస్తున్నారు వీళ్ళకంటే. క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ అంటే దళితుల్లో ఉండే క్రైస్తవులు ముస్లింలు కలిపి ఒక ఫ్రంట్ పెట్టుకున్నారంటున్నారు వీళ్ళు. మీ తెలుగులు తగలయ్య, సంక్రాంతి భోగుమంటల్లో మీ తెలుగులు తగలబన్నుగాక. సంక్రాంతి మీకు మాత్రమే పండగ కాదు, మాకు కూడా పండగే, కోతకాల పండగ. అసలు మీరు సంక్రాంతి అని పేరు పెట్టకముందే దేవుడైన యెహోవా కోతకాల పండుగని ఘనంగా జరపమని చెప్పాడు మాకు. పనలు కోసి ఇంటికి తెచ్చుకుంటాం మేము కూడా ఇప్పుడు. సరే, మన పండగ హార్వెస్ట్ ఫెస్టివల్, మీ పండగ మా పండగ, మనందరి పండగ. ఈ పండగలో భోగిమంటల సాక్షిగా చెప్తున్నా, క్రైస్తవ్యం అనేది కులానికి సంబంధం లేని విషయం. ఇందులో అన్ని కులాలకు సంబంధించిన వారు ఉన్నారు. క్రైస్తవ్యం అనేది యేసును నమ్ముకున్న ప్రతి ఒక్కరిని రిప్రజెంట్ చేసే ఒక సంఘం. మా సంస్థలో వారొక భాగమై ఉన్నారు. నువ్వు రెడ్డివా, యేసును నమ్ముకున్నావా, నువ్వు క్రైస్తవుడివే. నువ్వు చౌదరివా, యేసును నమ్ముకున్నావా, నువ్వు క్రైస్తవురాలివే. నువ్వు బ్రాహ్మణ, యేసుక్రీస్తుని నమ్ముకున్నావా, నువ్వు క్రైస్తవుడివే. ఆయన లేడా పెద్ద ఆయన, RRK మూర్తి గారి పేరు విన్నారా? ప్రేమధార అనే ఒక కార్యక్రమం వచ్చేది నా చిన్నతనంలో. ఆయన మాట్లాడుతుంటే ప్రభు ఏమైనా మాట్లాడుతున్నాడా అనిపించేది. ఆయన ఒకసారి హిందూ మత పెద్దలు అడిగారట, ఏమయ్యా నువ్వు బ్రాహ్మణుడివి, వేదాలు చదివావు, ఉపనిషత్తులు చదివావు, పురాణాలు చదివావు, బ్రాహ్మణుల్లో కూడా ఉన్నతమైన స్థాయి కలిగిన బ్రాహ్మణులు ఉంటారు, మళ్ళీ ఆ కులానికి చెందినవాడివి, మన మతంలో ఏదైనా లోపం ఉంటే మన మతాన్ని బాగు చేసుకొని ఇందులోనే ఉండాలి కానీ పరాయి మతంలోనికి ఎందుకు వెళ్ళావని అడిగారంట. అడిగితే RRK మూర్తి గారు అన్నట్ట, నేను బాగు చేసుకునే మతం నాకెందుకురా నాయన, నన్ను బాగు చేసిన మార్గం నాకు కావాలి అని అడిగాడట. ఇవాళ ఎంతోమంది, నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి పీఠాన్ని కదిలించడానికి కావాల్సినంతమంది ఓటర్లు క్రైస్తవ్యంలో ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు, క్రైస్తవులు. రెండవది ముస్లింలో కూడా చాలా రకాల వ్యక్తులు ఉన్నారు. దూదేకులు ఉన్నారు, ఫకీర్లు ఉన్నారు, షేక్లు ఉన్నారు, మహమ్మద్లు ఉన్నారు. ఇప్పుడు మన ముందు కూర్చొని మాట్లాడాడే పాస్టర్ గారు, ఆయన దళితుడా? ఆయన పక్కా నికార్సైన ముస్లిం, మహమ్మద్ అయిన యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకొని సువార్తను ప్రకటిస్తున్నాడు. ముస్లిమ్స్ కలుస్తున్నాం. అలాగే దళిత్ అనే పదం అసలు కాన్షిరామ్ వాళ్ళ, దళిత్ అనే పదం అంబేద్కర్ గారు కూడా వాడొద్దని చెప్పారు. దళిత్ అనే పదం మెష్రామ్ గారు కూడా వాడొద్దు అని చెప్పారు. షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వీళ్ళు ఎస్సీలు. నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, తెలివి కలిగిన వాళ్ళు సమాధానం చెప్పండి. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశానికంటూ అధికారికమైన మతం ఏమీ లేదు. ఈ దేశంలో ఉండే అన్ని మతాల వాళ్ళు ప్రభుత్వం దృష్టిలో సమానంగానే ఉంటారు. 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ వారికి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ఎవరైనా వారికి నచ్చిన దేవుణ్ణి నమ్ముకోవచ్చు, ప్రకటించుకోవచ్చు అని దేశానికి సుప్రీం రాజ్యాంగం చెప్పింది, దేశానికి సుప్రీం కోర్టు చెప్పింది, దేశానికి సుప్రీం పార్లమెంట్ చట్టాలు చెప్పాయి కదా. ఈ దేశంలో ఉండే ప్రజలకు ఇచ్చినటువంటి ఒక హక్కు అందరికీ వర్తించిందని నేను లా చదువుకున్నాను. ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయవాదులు ఉన్నారు, వారు ఈ విషయాన్ని ఆలోచించాలి. పడాల రామారెడ్డి లా కాలేజ్లో LLB చేశాను సార్ నేను. అప్పుడు మాకు చెప్పుకుంటూ వాళ్ళు ఏమన్నారంటే, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వేచ్ఛ హక్కు అనేది భారతదేశ ప్రజలందరికీ ఉంది అని చెప్పారు. ఉందా లేదా? ఉందా లేదా? లేదు. మత స్వేచ్ఛ అనే పదం ఉంది కానీ అది హక్కు కానీ అది అందరికీ లేదు. మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. నేను ఒక బీసీనండి. ఆంధ్రాలో మమ్మల్ని కృష్ణ బలిజీలు అంటారు, తెలంగాణలో మమ్మల్ని పోసలోళ్ళు అంటారు. నేను ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తిని.
మా నాన్న యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ఆయన సాక్ష్యాన్ని బట్టి మా జీవితంలో ప్రభువు చేసిన కార్యాలను బట్టి మేము యేసుని నమ్ముకున్నాం. హిందూ మతానికి సంబంధించిన, హిందూ మతం అనకూడదు, మళ్ళీ బ్రాహ్మణ మతాన్ని ఆరాధించేటువంటి వ్యక్తులమైన మేము యేసు ప్రభువుని నమ్ముకొని క్రైస్తవులోనికి వచ్చాం. కానీ మమ్మల్ని ఇప్పటికీ పోసలోళ్ళనే అంటున్నారు. మాకు BCAనే ఉంది. ఉందా? ఉంది. ఓసీ కులాలకు సంబంధించిన ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముకుంటే వారిని ఓసీ క్రైస్తవులుగానే పరిగణిస్తారు. వాళ్ళ కులం మారదు. ఒక రెడ్డి యేసుని నమ్ముకున్నంత మాత్రాన తన కులం మారదు. ఒక వెలమ యేసుని నమ్ముకున్నా తన కులం మారదు. ఒక కమ్మ యేసుని నమ్ముకున్నా తన కులం మారదు. రేపు చంద్రబాబు నాయుడే యేసుని నమ్ముకున్నా అతను నాయుడిగానే ఉంటాడు, అతని కులం మారదు. ఓ BC యేసుని నమ్మితే ఒక యాదవ కానీ, ఒక గౌడ కానీ, కమ్మరి కానీ, కుమ్మరి కానీ, చాకలి కానీ, మంగలి కానీ 156 కులాల్లో ఎవరు యేసుని నమ్మినా వాళ్ళ కులం మారదు. ఒక ST లంబాడి కానీ, కోయ కానీ, నాయపకోడు కానీ, గుత్తికోయ కానీ, గోండు కానీ యేసుని నమ్మితే వారి కులాలు మారు. కానీ ఒక్క మాలమాదిగలు యేసుని నమ్మగానే మీరు మాలమాదిగల్లో ఉండకూడదు, మీరంతా BCCకి వెళ్ళిపోండి అని అంటున్నారే. SCలకు మత స్వేచ్ఛ హక్కు లేదా అని చెప్పి నేను అడుగుతున్నా ఇవాళ. ఇదే మీకు అర్థం కావాల్సిన విషయం. చాలామంది అంటారు కులం అనేది మా హిందూ మతానికి సంబంధించింది. హిందువులు అడిగే ప్రశ్న, హిందువులందరూ కాదు, హిందుత్వవాదులు అడిగే ప్రశ్న. కులం అనేది మా హిందుత్వానికి సంబంధించింది కనుక రిజర్వేషన్ మా హిందుత్వంలో ఉన్న SCలకి, దళితులకి ఇచ్చాం మేము. కాబట్టి మా హిందుత్వమే వద్దనుకుంటే మీకు రిజర్వేషన్ వర్తించదు అంటున్నారు. నేనేమంటున్నానంటే అది నేను చెప్తా ఉన్నా. నా బిడ్డ దగ్గరికి వెళ్ళండి, పాఠాలు బాగా చెప్పింది నా బిడ్డ, 5 సంవత్సరాల బిడ్డ. కులం అనేది హిందుత్వానిదే, 100% ఒప్పుకుంటా. ఈ ఘనత కేవలం భారతదేశానికి మాత్రమే ఉంది. మనిషి చేసే వృత్తిని బట్టి కులం ఏర్పడ్డది అని చెప్పింది పచ్చి బోటకం. ఒకవేళ అదే నిజమైతే మన చుట్టూ 195 దేశాలు ఉన్నాయి, రకరకాల వృత్తులు చేసుకునే వారు ఉన్నారు. కానీ ఏ ఒక్కరికి కులం లేదు. కులం అనే ఈ గజ్జి, కులం అనే ఈ తామర, కులం అనే ఈ దరిద్రం, కులం అనే ఈ బురద ఒక్క హిందూ మతం మాత్రమే, ఈ ఘనత దీనికి మాత్రమే దక్కుతుంది. బ్రాహ్మణ మతానికి. హిందూ మతం అనకూడదు. మళ్ళీ హిందూ అంటే ఊరుకోసమా? హిందూ అనేది మతానికి సంబంధించిన పదం కాదు, అది ప్రాంతానికి, భౌగోళికానికి సంబంధించినటువంటి పదం. ఇప్పుడు నేనేమంటున్నానంటే దళితులకి రిజర్వేషన్ మతాన్ని బట్టిచ్చారు, ఓకే. మరి BCలకి రిజర్వేషన్ దేన్ని బట్టిచ్చారు? మరి ఓసీల్లో కూడా EWS రిజర్వేషన్ ఉంది కదా, దాన్ని దేన్ని బట్టిచ్చారు? మతం బట్టి ఇచ్చారా? మరి STల రిజర్వేషన్ దేన్ని బట్టి ఇవ్వబడింది? మతాన్ని బట్టిగా. మతాన్ని బట్టి ఇవ్వబడినటువంటి రిజర్వేషన్లు ఏవి మారినప్పుడు ఒక్క మాలమాదిగల మిగతా 49 ఉపకులాల రిజర్వేషన్లు ఎలా మారుస్తారా? చెత్తనా కొడుకెళ్ళారా నేను అడుగుతా ఉన్నా ఇవాళ. విషయం ఏంటో తెలుసా? మూతి చుట్టూ ముంతుండాలి, ముడ్డి చుట్టూ తాటాకు ఉండాలి, బోసి ముడ్డితో రోడ్డు మీద తిరగాలి. మా ఆడబిడ్డలు ఇప్పటికీ రవికిలు కట్టుకోకూడదు. అలా తిరిగితే చూద్దామని మీ దిక్కుమాలిన ఆశ. చదువుకు దూరం చేశారు. చదువుకుంటామంటే నాలుకలు కోసారు. వేదాలు వినాలని ఆశపడ్డ ప్రజల చెవుల్లో సీసాలు పోశారు. తపస్సు చేస్తానని కూర్చుంటే మీరు జై కొట్టే శ్రీరాముడు శంభూకుడి తలని నరికాడు. తపస్సు చేస్తావా అధముడా అని. మా ఆడబిడ్డల రొమ్ముల మీద పన్నులు వేశారు. వాళ్ళు నేను చెప్తా ఉన్నా, అన్ని జాతుల్లో బాధ ఉంటుందండి, అన్ని జాతుల్లో బాధ ఉంటుంది. కానీ జాతిని బట్టి కలిగే బాధ కేవలం దళితులకు మాత్రమే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. మీకు అర్థమవుతుందని నేనేం చెప్తున్నాను? కాబట్టి ఈ 3 వర్గాలను ఒక తాటి మీదకి తీసుకురావడం కోసం వేసిన అడుగే ఈ CMDF. క్రైస్తవులు, ముస్లింలు, దళితులు ఒక తాటి మీదకి రావాలి అన్నాను. ఎందుకో తెలుసా? భారతీయ జనతా పార్టీ వాళ్ళు, చెప్పనా ఆగనా? భారతీయ జనతా పార్టీ వాళ్ళు క్రైస్తవులను కొడతా ఉంటే క్రైస్తవులు ఉరుకుతా ఉన్నారట. ఇస్మాయిల్ గారు క్రైస్తవులను కొడతా ఉన్నారు. మనోహర్ గారు ఇట్రండి. క్రైస్తవులను తంతే క్రైస్తవులు ఉరుకుతా ఉన్నారట. క్రైస్తవులు ఉరుకుతా ఉంటే వెనక నుంచి ఇంకెవరో ఉరుకొస్తున్నారట. వెనక్కి తిరిగి చూస్తే ముస్లిమ్స్ అట. వాళ్ళు మీరెందుకు ఉరుకుతున్నారా అంటే బీజేపీ వాళ్ళు తంతున్నారని చెప్పారట. వీళ్ళిద్దరు ఉరుకుతా ఉన్నారట.
ఏళ్ల కంటే ముందు ఉరుకుతున్నారంట ఇంకొంతమంది. వాళ్ళని మీరెవర్రా, మేము దళితులం, ఎందుకు ఉరుకుతున్నారా బీజేపీ వాళ్ళు దంతున్నారని చెప్పిండట. వాడొక్కడు 3 వర్గాలని చురికిచ్చి కొడుతుంటే, క్రైస్తవులను కొడితే ముస్లిం మాట్లాడడం, ముస్లింలు కొడితే క్రిస్టియన్ మాట్లాడడం, వీళ్ళదంతే దళితులు మాట్లాడరు, ఆయనదంతే వీళ్ళు మాట్లాడరు. అబ్బని తెలుగులమ్మ గారు విభజించి పాలించు. తన్నులు తింటున్న ఈ 3 వర్గాల వారు ఒక చోటికి రావడం కోసం నేను చేసినటువంటి ప్రయత్నమే సిఎండిఎఫ్. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, దళిత్ ఫ్రంట్. అయితే జాగ్రత్తగా వినండి. నిన్న మనోహర్ అన్న నాతో ఒక మాట చెప్పాడు. 350 మంది పాస్టర్లు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి చర్చిలు కట్టి పంపించారట ఆంధ్రాలో. జాగ్రత్త, 350 మంది పాస్టర్లట చర్చిలు కట్టుకొని ఉన్నారట ఆంధ్ర రాష్ట్రంలో. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ప్రతి రహస్య సమావేశానికి ఆ పాస్టర్స్ వెళ్తారట. అసలు చర్చిల్లో ఏం జరుగుతుంది, బైబిల్లో ఏం రాయబడి ఉంది, క్రైస్తవుల బలం ఏంటి, క్రైస్తవుల బలహీనత ఏంటి, వీళ్ళని ఎక్కడ తొక్కి పట్టొచ్చు, చర్చిలకు ఉండాల్సినటువంటి పర్మిషన్లు లేకుండా క్రైస్తవులు ఎలా చర్చిలు నడుపుతున్నారు, వీళ్ళు దేనికి భయపడతారు, వీళ్ళని ఏ రకంగా మనం బ్లాక్మెయిల్ చేయొచ్చు, ఇవన్నీ కూడా అందిస్తుంది ఈ 350 మందికి సంబంధించిన కోనే. మన మధ్యలోనే ఉండే కోవర్ట్లు ఇవాళ పాస్టర్లుగా చలామణి అవుతున్నారు ఆంధ్రాలో. జాగ్రత్త. నేను సూటిగా ఒకటే అడగాలనుకుంటున్నాండి. మర్యాదగా ఎస్సీ ప్రజలకు కూడా మత స్వేచ్ఛ హక్కునివ్వండి. వాళ్ళు జై శ్రీరామ్ అంటారా, సంతోషంగా అననివ్వండి, మాకే ఇబ్బంది లేదు. లేదు కృష్ణుడికి జై కొడతారా, సంతోషంగా జై కొట్టనియండి, మాకు అభ్యంతరం లేదు. మాకేం వద్దువి, మాకు బుద్ధుడు అంటే ఇష్టం అని ఓం నమో బుద్ధాయ అంటారా, బుద్ధుడి దగ్గరికి వెళ్ళనివ్వండి, బతకనివ్వండి. లేదు మాకు యేసు కావాలి అని యేసుక్రీస్తు దగ్గరికి వస్తారా, అక్కడికి రానివ్వండి. ఎస్సీ ప్రజలను కులం ఆధారంగా చేసుకొని మత స్వేచ్ఛ హక్కు లేదు. మీరు కానీ ఇప్పుడు ఏంటో తెలుసా, ఉంటే నువ్వు నా దగ్గర ఉండాలా, నేను కాళ్ళ కింద దొక్కుతా పడాలా, నేను ఒంటి మీద చేతులు వేస్తా పడాలా, నువ్వు బట్టలు లేకుండా తిరగాల, నిన్ను రేప్ చేస్తాం పడాలా, నిన్ను తంతం పడాలా, నీ ఇళ్ళు ఆక్రమించుకుంటూ పడాలా, రోడ్డు మీద నిన్ను నగ్నంగా నడిపిస్తాం పడాలా, నిన్ను కులం తక్కువడం తిడతాం పడాలా, మా ఇష్టం వచ్చినట్టు అంటాం పడాలా, అప్పుడే రిజర్వేషన్, లేకపోతే మాత్రం రిజర్వేషన్ లేదంటున్నారు. ఇది ఎంత అన్యాయమో చూడండి, ఇది ఎంత అన్యాయమో చూడండి. నేను మన సూటిగా అడిగాను చంద్రబాబు నాయుడు గారిని. నేను ఏమడిగానంటే, అయ్యా ఏపీ హైకోర్టు ఒక తీర్పిచ్చింది, గవర్నీలైన ఏపీ హైకోర్టు, ఎస్సీ కులంలో పుట్టి మతం మారిన వాడికి ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు అని చెప్పి ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విషయంలో వాదించినప్పుడు నాకు అనిపించింది, అర్రే అక్కడ రేవంత్ రెడ్డి లాంటి వాడు ఒక్కడు నిలబడి ఉంటే బాగుండేది అతని పక్షాన. ఎందుకో చెప్పనా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన మాలలను ఏమైనా రెడ్లు అని పిలుస్తున్నారా, యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి మాదిగలను ఏమైనా చౌదరీలు అంటున్నారా, యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి మెహర్లను ఏమైనా రావులు అని పిలుస్తున్నారా, వీళ్ళ కులాలు అలాగే పిలుస్తున్నారుగా, అదే అంటున్నారా లేదా? నీకు తిట్టాలనిపించినప్పుడు అరే మాదిగా అనే అంటున్నావు, నీకు తిట్టాలనిపిస్తే అరే మాల అనే అంటున్నావు, నీకు తిట్టాలనిపిస్తే అరే మెహర్ అనే అంటున్నావు, నువ్వు కొట్టాలనిపిస్తే వాడి కులాన్ని చూసి కొడుతున్నావు, నువ్వేం చేయాలనుకున్నావు వాడి కులాన్ని చూసి చేస్తున్నావు. మాకు అన్యాయం జరిగిందంటే మాత్రం నువ్వు క్రైస్తవుడుగా మా కులం వర్తించదు అంటున్నావు. ఏం బతుకుడురా మేము అసలు, చే కుక్కల కన్నా నిజాయితీ ఉంటుంది ఈ రాజకీయ నాయకులకు, అది కూడా లేదు. అట్లా నన్ను ఒక ఇస్మాయిల్ గారి ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే ఒక పెద్ద ఆయన అడిగారు, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పెద్ద ఆయన, బ్రదర్ నేనేమన్నానంటే చంద్రబాబు నాయుడు మాకేమి ఇవ్వద్దు, ఒక్కటి ఇవ్వండి, ఏంటంటే ఎస్సీలందరికీ మత స్వేచ్ఛ ఉంది. ఊరికినే మీరు ఎవరని నాకు తెలుసు, తమిళనాడులో స్టాలిన్ ఇచ్చాడు మత స్వేచ్ఛ, రెజల్యూషన్ పాస్ చేశాడు. మీరు కూడా మెజారిటీ మీరే, అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదు, ఉందా ఈ రాష్ట్రంలో? పోనీ ఈవీఎంతో గెలిచారా, ఓట్లు వేసుకొని గెలిచారా, వాళ్ళే ఫిక్స్ చేసుకున్నారా? బ్రహ్మాండం లోగొట్టి దేవుడికి ఎరుక. ఇక్కడ అసలు ప్రతిపక్షమే లేదుగా. క్రైస్తవుల మీద నీకు అంత ప్రేమ ఉంటే దళిత క్రైస్తవుల గురించి చెప్తున్నా. ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఒక్క మాల కమ్యూనిటీనే 40 లక్షల మంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ఒక్క మాల, ఒకే ఒక్క మాల
మాలా అంటే 40 లక్షల చేతులు లెగుస్తాయి ఈ రాష్ట్రంలో. మాదిగా అంటే 30 లక్షల చేతులు లెగుస్తాయి ఈ రాష్ట్రంలో. మాల మాదిగలతో పాటు ఉపకులాలు కలిస్తే 1 కోటి మంది ఒక్క దళితులే ఉన్నారు ఈ రాష్ట్రంలో. అలాంటి దళితులకి వాళ్ళ మత స్వేచ్ఛ హక్కు లేదు. మేము మాట్లాడొచ్చా అండి, మేము కాపు క్రైస్తవులంగా అన్నాడు. నేనన్నాను, నువ్వు కాపైనా కమ్మైనా రెడ్డైనా నువ్వు కూడా క్రైస్తవుడివి అన్న విషయాన్ని మర్చిపోవద్దు. నీలా నీ పొరుగువాడిని ప్రేమించమంటే నాకేమర్థమైందో తెలుసా? నిజంగా వాళ్ళ పొరుగువాడు ఎవడైనా ఉన్నాడు అంటే మిగిలిన కులాల్లో ఉండే క్రైస్తవులకు పొరుగువాడు వాళ్ళ దళిత క్రైస్తవుడే. అతను పడుతున్న బాధ ఇప్పుడు కడుపు నిండినోడికి ఏమర్థమవుతుంది? కడుపు నిండినోడికి అర్థమవుతుందా? ఆడెవడు అంటున్నాడు, బ్రాహ్మణ్ కిరణ్ అంట ఆయన అంటాడు, రిజర్వేషన్ లేకుండా బ్రతకండిరా దమ్ముంటే అంటున్నాడు. నేనేమన్నానంటే, దేశ సంపద మొత్తం జనాలకి సమానంగా పంచేయి, ఆస్తులు సమానంగా పంచండి, ఉద్యోగాలు వ్యాపారాలు సమానంగా పంచండి. ఎవడు అడిగాడు రిజర్వేషన్లు? మాకు మెతుకు గంజిలో మాకు మెతుకు దొరకదు, మీరు పంచభక్ష పరమాన్నాలు తింటారు, అయినా మా గంజిలో ఉన్న మెతుకు చూస్తే ఏడుపికు. దళితులు కండగా నిలబడాలి. చంద్రబాబు నాయుడు గారిని నేను అసెంబ్లీకి వెళ్ళాలనుకుంటున్నానండి, నన్ను పంపించండి. మేము ఏడ పంపించామంటారా? కూర్చోప్రసాద్, మేము ఏడ పంపించామంటారా? అందరికీ ఒక గాడ్ ఫాదర్ ఉంటాడు కదా, నాకు కూడా ఒక గాడ్ ఫాదర్ ఉన్నాడు. అయితే మనిషికి గాడ్ ఫాదర్, నాకు గాడే గాడ్ ఫాదర్. నా గాడ్ ఫాదర్ రాజశేఖర్ రెడ్డి కంటే పవర్ఫుల్, నా గాడ్ ఫాదర్ ఎన్టీఆర్ కంటే పవర్ఫుల్, నా గాడ్ ఫాదర్ వాజ్పేయి కంటే పవర్ఫుల్. మన గాడ్ ఫాదర్, మన గాడ్. నేను ఆయన అదే అంటుతాను, నాకు దేవుడువైనా నువ్వే, తండ్రివైనా నువ్వే. ఒక్క అవకాశం ఇవ్వు, ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తాను అసెంబ్లీకి వెళ్ళి. ఏమంటాడు? పగడాల ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడిన వీడియోలు మీరు ఎప్పుడైనా చూసారా యూట్యూబ్లో? ఒక పట్టాన ఎంత తెలివి కలిగిన వాళ్ళకైనా అర్థం కావు అలాంటి విశ్లేషణ అయింది. అలాంటి వ్యక్తిని ఒకరోజు దారుణంగా చంపేశారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉండే క్రైస్తవులంతా విలవిల్లాడిపోయారు. అసలు ఆయన శవం పడిపోయిన చోటు, ఆ శవం ఉన్న పరిస్థితి చూస్తే నాకేమనిపించిందంటే, చచ్చిపోకముందు బిడ్డని ఎంత నరకం చూపించుంటారో కదా అనిపించింది నాకు. ఎంత కొట్టుంటారో, ఎన్ని హింసలు పెట్టుంటారో, మనిషిని ఎంత దారుణంగా చంపుంటారో అనుకున్నాను నేను. ఆ మనిషి చచ్చిపోతే ఇది అన్యాయం, దారుణమైనటువంటి హత్యలాగా ఇది కనబడుతుంది. ప్రజలందరూ అడుగుతున్నారంటే, ప్రవీణ్ పగడాల అన్న చనిపోయిన నియోజకవర్గంలో నా మీద కేసు పెట్టించారు. రాజానగరం పోలీస్ స్టేషన్లో నా మీద కేసు ఉంది. ఎందుకు? ఇది హత్య అని నేను అన్నందుకు ఆధారాలు తీసుకెళ్లాలంట నేను. ఆ రోజు నుంచి మొన్నటి వరకు కూడా కానిస్టేబుల్ మీటింగ్ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు చూసే ఉంటారు. ఓ 19,000 మందికో 20,000 మందికో కానిస్టేబుల్ నియామక పత్రాలు ఇవ్వడానికి ఒక మీటింగ్ పెట్టారు. అదే వేదిక మీద మన సనాతని, ఎవరు మన సనాతని సనాతని అంటాడే, కొత్తగా మతంలోనికి చేరినోడికి ఒంటి నిండా నామాలు ఎక్కువ అంట. అందరూ బాగానే మాట్లాడతారు. నరేంద్ర మోడీ కూడా ఇప్పుడు అట్ట అరవడు. ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు ఉన్నారా, మోహన్ భగవత్ గారు, ఆయన కూడా చాలా పద్ధతిగా మాట్లాడతాడు. మీకు తెలుసో తెలీదు, చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా బాగా మాట్లాడతాడు. ఒక పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సనాతని అయ్యాడో, చేగువేరా దగ్గర మొదలైన ప్రయాణం చేతబడి దగ్గర ఆగింది అయింది. ఎర్ర జెండా పట్టుకున్న ప్రయాణం కమ్యూనిస్ట్ జెండా దగ్గరకు వచ్చి మోకాళ్ళు ఉంచాడు. సముద్రం ఎవరు ముందు తల వంచదు, కొండ ఎవరు ముందు తల వంచదండో, మాయావతి ముందు కాళ్ళు పట్టుకుండో, నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకుండో, కాంగ్రెస్ జెండాలు వేసుకొని తిరిగిండు, కమ్యూనిస్ట్ జెండాలు వేసుకొని తిరిగిండు. చంద్రబాబు గారి జెండా 15 ఏళ్ళు మోస్తానని అగ్రిమెంట్ చేసుకుండో. అధికారం కోసం రాలా, బతికినంత కాలం నేను ఈ అధికారం ఇవ్వడానికే ఉన్నాను అంట. ఏ పార్టీ ఓడికైనా ఆడి పార్టీ, నాకు కూడా చివరికి నాకు ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలని ఉంది. ఒక్క పవన్ కళ్యాణ్కి తప్ప. ఆయన ఏమంటారు తెలుసా, 15 ఏళ్ళు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలి. అదే ఎంత దారుణమైన పరిస్థితిలో ఆంధ్ర ఉందంటే, నిజాలు మాట్లాడేవాడిని కొడతారు. చంద్రబాబు నాయుడు గారు అంటాడు స్టేజ్ మీద నుండి, మొన్న ఈ మధ్య ఒక పాస్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వరకు వచ్చి యాక్సిడెంట్ అయింది. ఆ పాస్టర్ ఎవరో నాకు కూడా తెలియదు.
ఏం జరిగిందని పోలీసులను అడిగాను. పోలీసులు బాగా చూసి తాగి చచ్చిపోయాడని చెప్పారు. వీడియో ఫుటేజ్లన్నీ చూసాం. దీన్ని ప్రతిపక్షం రాజకీయం చేయాలని చూసింది. ప్రవీణ్ పగడాల తాగి చచ్చిపోయాడు. చంద్రబాబు నాయుడు చూశాడు వచ్చి ఆయన తాగంగా. పేకల మీద కత్తి పెట్టి కోసిన దైవజండు మందు తాగడు. నేను చెప్తా ఉన్నా, నాతో మందు తాగి ఇక్కడ ఇంతమంది దైవజనులు కూర్చున్నారు, సాధారణ విశ్వాసులు ఉన్నారు. ఎవరితో అయినా సరే ఓ సారా చుక్కనట్లు పంపి చూస్తాను నేను. విలువలే ప్రాణంగా బతికే జనం క్రైస్తవులు. తాగుబోతులకు పరలోక రాజ్యం లేదు అని ప్రకటించే మా నేత చచ్చిపోతే నువ్వు తాగుబోతు ఎన్నిసార్లు అంటావు? ఆయన ఒక్కసారే చచ్చిపోయాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు సందు దొరికిన ప్రతిసారి మాటలతో చంపుతున్నాడు. రాజమండ్రి నుంచి పోటీ చేస్తాను నేను చెబుతున్నాను ఇవాళ. ఎక్కడ రాజమండ్రో తెలుసా? రాజమండ్రి టౌన్ కాదు, రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తాను. ఎందుకో తెలుసా? ఎన్నికలు రావాలా, రాజకీయ మేఘాలు కమ్ముకోవాలా, రాష్ట్రం అంతా ప్రచారాలు స్టార్ట్ కావాలా, ఓట్లేమని రాజకీయ నాయకుల రథాలు బయటికి రావాలా, క్రైస్తవ సమాజం అంతా చూసినటువంటి ఆ రాజమండ్రి ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన స్థలం దగ్గర నిలవబడి ఒకే ఒక్క మాట అడుగుతా. నేను ఒక్క మాటే అడుగుతా చంద్రబాబుని. ఈ 5 ఏళ్లుగా నువ్వు చెప్పేవే ఒక మాట ప్రవీణ్ గారి గురించి, అది ఇప్పుడు చెప్పు అని అడుగుతా. ఆ మాట చెప్పి ఓటడుగు నాయుడు నువ్వు అని అడుగుతా నేను. 40 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు అందరినీ కూడా కన్న బిడ్డలాగా చూసుకోవాలి, అవునా కదా? క్రైస్తవులంటే అంత పక్షపాతమా? తాగి చచ్చిపోయాడు. మీకో విషయం చెప్పనా? వాళ్ళ ఆవిడ మాట్లాడలా, వాళ్ళ బిడ్డలు మాట్లాడలా, నువ్వెందుకు మాట్లాడుతున్నావురా అనుకుంటూ నా గురించి మాట్లాడారే. ప్రవీణ్ పగడాల గారి సమాధి మీద ఏమి రాసిందో తెలుసా తల్లి? ప్రవీణ్ పగడాల గారి సమాధి మీద పెట్టిన శిలాఫలకం మీద ఏం రాశారో తెలుసా? హతసాక్షి అని రాశారు. ఆ కుటుంబం ఆడబిడ్డను భయపెడతారు, దిక్కులేని 2 ఆడపిల్లలు భయపెడతారు. ఆ కడుపు కోత మిమ్మల్ని వెంటాడుతుంది చెప్తున్నాను. తండ్రి చనిపోతే గుండెలో బాగులేక కూడా ఏడ్చింది ఆ పసిబిడ్డ. ఆ ఏడుపే మహాప్రళయం మిమ్మల్ని చుట్టుకుంటుంది చెప్తున్నాను నేను ఇవాళ. అడిగిన వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారు, అక్రమ కేసులు పెడతారు, స్టేషన్లో పెట్టి కొడతారు. నా గుండు కొట్టించారు, జైలుకి తీసుకెళ్ళి 7 రోజులు జైల్లో పెట్టారు నన్ను. పోస్ట్ మార్టం రిపోర్టర్ ఇన్నదికి. నేను అప్పుడు అనుకున్నాను, ఇంత జరుగుతుంది మా అన్న మాట్లాడ్డా అనుకున్నాను. ఎవరా అన్న? ఆంధ్రాకి దళితుల మేనమా ఉండో, క్రైస్తవులకు ఒక అన్న ఉండ ఆంధ్రాలో. ఎవరైనా జగన్ అన్న. కనీసం ఎవరు చచ్చిపోయినా ఓదార్పుకి వెళ్తాడు, ప్రవీణ్ అన్న కుటుంబం దగ్గరకు వస్తాడేమో అనుకున్నా. నాకు అనిపించింది ప్రవీణ్ అన్న చనిపోవడానికి ముందు కనీసం వైసీపీ జెండా ఒకసారి పట్టుకున్నా బాగుండేదేమో, అట్టన్నా వచ్చేవాడేమో అనిపించింది. సరే, చంద్రబాబు గారు మాట్లాడలా, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలా. మాట్లాడడం ఈ తిరుపతి లడ్డులో ఏమైనా కల్తీ జరిగితే మాట్లాడతాడు అన్న. మామూలు పాస్టర్లో చచ్చిపోతే ఇట్లా మాట్లాడు మన అన్న. మన అన్నకో లెక్క ఉంటుంది, కొంచెం తిక్కు ఉంటుంది, అది వేరు. అన్న మాట్లాడినంటే దాని లెక్క వేరు, మామూలుగా ఉండదు. మళ్ళీ విశాఖపట్నంలో 1,89,000 బీఫ్ దొరికినప్పుడు అన్న మాట్లాడలా. ఎందుకంటే గోమాత అనే అన్న 1,89,000 ఆవు మాంసం దొరికితే నోరు తెరిచి మాట్లాడాల. ఎందుకంటే అన్న మౌన దీక్షలో ఉంటాడు. అలాంటప్పుడు 3 కోతులు బొమ్మలు ఉంటాయి అన్న ఆఫీస్లో. ఎందుకంటే హిందుత్వవాదులు చేసేవి చూడకు, వినకు, మాట్లాడకు అనేది అన్న సిద్ధాంతం. ఏం చేసైనా ప్రధానమంత్రి అయిపోవాలి అర్జెంటుగా. అన్నకు ఒక ఫార్ములా ఉంది. అన్న అనొద్దులేండి, 15 ఏళ్ళు చాలా కష్టపడి కమిట్మెంట్గా తెలుగుదేశం కోసం పనిచేస్తున్న పార్టీ జనసేన పార్టీ. పక్కన పెట్టండిలే, సమయం వచ్చినప్పుడు మాట్లాడదాం దాని గురించి. నేను వాళ్ళ స్పష్టంగా చెప్తా ఉన్నాను, నేను కమ్యూనిస్ట్ అయినా మాట్లాడతారేమో అనుకున్నా మన పక్షాన. ప్రవీణ్ గారి మరణం గురించి కమ్యూనిస్టులు మాట్లాడతారేమో. సిపిఐ మాట్లాడాలా, సిపిఎం మాట్లాడలే. ప్రవీణ్ గారి మరణం గురించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పార్టీలు ఉన్నాయి, వాళ్ళైనా మాట్లాడతారేమో అనుకున్నా. వాళ్ళు కూడా మాట్లాడలే. అరే నాయన, ఏం కర్మరా ఇది అనుకుంటే ఏమర్థమైందో తెలుసా నాకు? క్రైస్తవుల్ని రేపులు చేసినా మాట్లాడేవాళ్ళు లేరు, క్రైస్తవుల్ని రోడ్ల మీద తరిమి కొట్టినా మాట్లాడేవాళ్ళు లేరు,
క్రైస్తవుల్ని ఇళ్లలోకి చొరబడి బయటికి ఇడ్చి తనినా మాట్లాడేవాళ్ళు లేరు. క్రైస్తవుల్ని పట్టుకొచ్చి చెట్టు కేలాడి తీసినా మాట్లాడేవాళ్ళు లేరు. క్రైస్తవుల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించినా మాట్లాడేవాళ్ళు లేరు. క్రైస్తవుల బస్సుల మీద దాడి చేసినా మాట్లాడేవాళ్ళు లేరు. క్రైస్తవుల్ని చంపి సమాధుల్లో పెట్టినా మాట్లాడేవాడు లేడు. నేను అనుకున్నాను, ఒక్క మగాడు మా తరపున కూడా అసెంబ్లీలో ఉండుంటే, ఒక్క ఆడబిడ్డ రోషం కలిగిన మా రేఖమ్మ లాంటిది అసెంబ్లీలో ఉండుంటే, నీ 155 మంది ఒకవైపు, మా బిడ్డ ఒక్కటే ఒకవైపు ఉండేది ఆ రోజు. వేరేలాగా అనుకోవద్దు. పెద్ద మీటింగ్ జరుగుతుందంట. ఇట్లాగే పెద్ద మగాడని ఒకరిని పిలిచారట. మంచిగా ఎత్తు లావు బలం కలిగిన వ్యక్తి వచ్చాట. మాట్లాడండి మన మగజాతి గురించి అంటే, మగాళ్ళందరూ కలిసి ఎన్నుకున్నారట. మళ్ళీ ఆయన అన్నట్ట, దీని అమ్మ జీవితం 100 మందిని చేసుకోవాలని ఉంది కానీ నాకు మగతనం లేదన్నట్ట. అర్థమవుతుందా మీకు? 100 మందిని చేసుకుందామని ఉంది కానీ నాకు మగతనం లేదు అన్నట్ట. ఇవాళ మన నాయకులంతా కూడా ఇలాగే తయారయ్యారు. ఆకారం, పుష్టి, నైవేద్యం, నష్టి. కాబట్టి మనకొక వేదిక కావాలి. డైరెక్ట్గా పార్టీ పెడుతున్నా అంటే ఎవడు రాడు. నువ్వు వైసీపీ అని పెట్టుకున్నావు, ఆయన టీడీపీ అని పెట్టుకున్నాడు, ఇంకొక ఆయన జేఎస్పీ అని పెట్టుకున్నాడు, ఇంకొకడు బీజేపీ అని పెట్టుకున్నాడు. నేను పిచ్చు ఉన్న CMDPF అని అన్న అక్షరాలు పెట్టడానికి. అది అర్థం కాకుండా మళ్ళీ ఖచ్చితంగా పార్టీ పెట్టే రోజున మీ పార్టీల కంటే ముందుండే ఒక అక్షరంతోనే పార్టీ పెడతాం. ఓడిపోతాం. అయితే ఏంటైతే 1000 ఏళ్ళు బతుకుతావా? మన వాళ్ళు ఎందుకు రారో తెలుసా? భయం. ఎవడేమంటాడో అన్న భయం, ఏం జరిగిద్దో అన్న భయం. రఘురామకృష్ణరాజు మొన్న ఏమన్నాడు తెలుసా? 6 లక్షల మంది జనాభా ఇళ్ళు, ఆంధ్ర రాష్ట్రంలో 6 లక్షల మంది జనాభా, వీళ్ళకి 1,68,000 మంది పాస్టర్లు ఎందుకు అన్నాడు. 1,68,000 పాస్టర్లు అంటే 6 లక్షల మంది క్రైస్తవులకి. నమ్మొచ్చా ఇది? నమ్మొచ్చా ఇది? నేను చెప్పను ఇవాళ. ఇందాక ఒక పెద్ద ఆయన అన్నాడు, నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి లేచింది బీపీ. సేవ చేయడం అంటే ఎంత కష్టమో చేసేవాడికే తెలుసు. మేము పనులు చేసుకోలేక, ఉద్యోగాలు చేయలేక, వ్యాపారాలు చేయలేక, బతుకు తెరువు లేక బైబిల్ పట్టుకున్నాం అనుకుంటున్నారా? దేవుడైన క్రీస్తు రమ్మని పిలిస్తే అన్నీ వదిలిపెట్టి పరిచర్యలోనికి వచ్చాం. కరడు గట్టిన దొంగలు, హంతకులు, మోసగాళ్ళు, వ్యభిచారులు, భయంకరమైన రౌడీ షీటర్లందరినీ మార్చి వాళ్ళ మందిరంలో కూర్చోబెట్టాం. ఆయన అంటున్నాడు, పాస్టర్లు రాజకీయం వద్దంట. నేను చెప్తున్నా, అసలు రాజకీయానికి మొగుళ్ళే పాస్టర్లు. వాళ్ళు ఫీల్డ్లోనికి ఎంటర్ అయితే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నేను మీలో ఎవరికైనా వ్యక్తిగతంగా ఫోన్ చేసి మీటింగ్కి రమ్మని పిలిచానా? పోనీ మీకు ఎవరికైనా రానుబోను ట్రావెల్ ఖర్చులు ఇచ్చానా? ఈ హాల్ 150 మంది పడతారు. 150 మంది ఇక్కడ ఉన్నారు. ఒక్క కుర్చీ, ఇక్కడ 3 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, 3 నిలబడి ఉన్నారు. ఇంతమంది వచ్చారే, ఏదో చేయాలన్న కసి లేకుండానే ఏడదాకా వచ్చామా? అవునా కదా? అవునా కదా? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, దిశ దశ లేని ఈ క్రైస్తవ సమాజానికి నాయకత్వం వచ్చే రోజులు దగ్గర పడ్డాయి. నాయకులు వస్తారు. ఎలీషాని ఒక ఆవిడ ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా నా భర్త అప్పులు చేసి చచ్చిపోయాడు, నా దగ్గర ఏమీ లేదంటే ఎలీషా ఏమన్నాడు తెలుసా? అసలు ఏముందిరా నీ దగ్గర అన్నాడు. ఏమీ లేదంటుంది ఆమె. ఏమన్నాడు తెలుసా? అసలు ఏముందో చెప్పు తల్లి. చిన్న కుండ, అందులో గింత నూనె అన్న. అది జాలిపో అన్నాడు. బాగానండి. శత్రువులు వచ్చేటప్పుడు దేవుడు గిద్యోన్ని సిద్ధపరిచి, ఎంతమంది ఉన్నారు అన్నాడు. ఎంతమంది జనం అయ్యా? ఇంతమంది ఎందుకురా నాయన? అక్కడికేదో మీరు వాళ్ళు కొట్టుకొని మీరు గెలిస్తే నేను గెలిచినట్ట. ఈ మందెవరు వద్దు కానీ సంఖ్య చూసుకో ఎంత ఉంది. చివరకు 300 మందో ఎంతో మిగిలారు వచ్చి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ లక్షల మందికి మీ 300 మంది చాలు, ముందుకెళ్ళండి, యుద్ధం ఎలా గెలవాలో నేను చెప్తాను అన్నాడు. నేను వాళ్ళు అంటున్నా, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జనసేనకి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, బీజేపీకి నరేంద్ర మోడీ ఉన్నాడు, క్రైస్తవుల పక్షాన యేసుక్రీస్తు రంగంలోనికి దిగుతున్నాడు. మీరు నమ్మండి, ఖచ్చితంగా ఎదురొస్తాం. ఒకవేళ చావాల్సి వస్తే మీ అందరికంటే ముందు చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ చచ్చిపోవాల్సి వస్తే మీ అందరికంటే ముందు నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు తెలుసా, 5 సంవత్సరాలు నా బిడ్డని వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి పంపించి, 3 ఏళ్ల నా చిన్న కొడుకుని వాళ్ళ అమ్మమ్మ గారింటికి పంపించి, నేను తిరిగేటప్పుడు వీళ్ళు ఇబ్బంది అవ్వకూడదని చెప్పి ఇద్దరమే బయలుదేరి వచ్చాం. నాకు పిల్లలతో ఉండాలని ఉండదా?
నేనేమంటాను తెలుసా, పందితో పోరాడి గెలిచిన ఏమంటారు మనల్ని? వీడు దేని మీద గెలిచిండ్రా? పంది మీద గెలిచిండ్రా అంటారు. అదే సింహంతో పోరాడి చచ్చిపో ఏమంటారు? మగాడ్రా సింహంతో కొట్లాడి చచ్చిపోయింది అంటారు. వాళ్ళ దగ్గర ధనబలం ఉంది, కులబలం ఉంది, జనబలం ఉంది, అధికార బలం ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, ఏదైనా చేయగలిగిన వ్యక్తులు ఉన్నారు. చివరికి చంపుతారు కూడా. కానీ మన వెనక జీవము కలిగిన క్రీస్తున్నాడు. ఈయనకి గెలవడమే తప్ప ఓడిపోవడం తెలియదు. నేను అడిగాను, ప్రభువా నా దగ్గర ఏమీ లేదు, ఇదిగో మొత్తం కలిపితే మేము ఒక 10 మందో 20 మందో ఉన్నాం. నా ప్రభు అన్నమాట, నా చెవులు విన్నమాట, నా హృదయానికి ప్రేరేపించిన మాట, తోచిన మాట ఏంటో తెలుసా? నువ్వు పని మొదలుపెట్టు, జరగాల్సినటువంటి కార్యం నేను చూసుకుంటాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత పెద్ద అడవినైనా ఒక్క నిప్పురవ్వ తగలబెడుతుంది. ఎంత పెద్ద అడవినైనా ఒక్క నిప్పురవ్వ తగలబెడుతుంది. ఈ విజయవాడలో గవర్నర్పేటలో ఆర్ఎన్ గ్రాండ్ అనే ఈ స్థలంలో ఉన్నటువంటి మనుషులు రేపొద్దున ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క తల రాత్రులు మార్చబోతున్నారు. రాజకీయ పీఠాల్లో తల్లకిదులు చేస్తూ పెడతారు. ముందుకు వెళదాం. ఇది కేవలం పొలిటికల్ ఫ్రంట్ మాత్రమే, పార్టీ కాదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి పదవులన్నీ రద్దు చేస్తున్నాను. CMDFలో ఉండే పదవులు, మనోహర్ గారు ఇట్టండి, క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్కి సంబంధించిన పదవులన్నీ రద్దయిపోయినట్లే. ఈరోజు CMDPF ఇది పొలిటికల్ ఫ్రంట్, దీనికి సంబంధించిన బాధ్యతలు అనౌన్స్ చేస్తాం అఫీషియల్గా ఈరోజు. గుర్తుపెట్టుకోండి, వచ్చే నెలలో ఇదే విజయవాడ వేదికగా ఎస్సీ క్రైస్తవులకు మత స్వేచ్ఛ హక్కు ఇవ్వాలని 7 రోజులు నిరవధిక నిరాహార దీక్షలో కూర్చోబోతున్నాం. 7 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు కాదు. ఒక పూట ఒకటి కూర్చొని వెళ్తే రెండో పూట ఇంకోటి కూర్చోవడం, మూడో పూట కాదు. 7 రోజుల పాటు మేము ఒక టీము నిరవధిక నిరాహార దీక్షలో కూర్చుంటాం. మేమేం అడగట్లా, చంద్రబాబు ఆస్తులు వద్దు, జగన్ ఆస్తులు వద్దు, మాకు హెరిటేజ్ వద్దు, సాక్షి వద్దు, భారతీయ సిమెంట్ వద్దు. మాకు మా ఎస్సీ ప్రజలు మనస్ఫూర్తిగా ఆరాధించుకోవడానికి స్వేచ్ఛనిస్తూ ఒక చట్టం చేయండి. చంద్రబాబు అనుకుంటున్నాడు, మాలమాదిగలు ఎంతైనా దనండ్రా, SC ST అట్రాసిటీ కేసు అంటే వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పండి సరిపోద్ది అనుకున్నాడు ఇన్ని రోజులు. నా ప్రభు ఎలా లాక్కొచ్చాడంటే చంద్రబాబు గారిని BC ప్రొటెక్షన్ యాక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు ఆయనే. చాలామంది క్రైస్తవులు ఇప్పుడు BCలో ఉన్నారుగా, మతం పేరుతో కానీ కులం పేరుతో కానీ తిడితే వాళ్ళకి అట్రాసిటీ యాక్ట్ వర్తించింది. నువ్వు మా కోసం చేయకపోయినా నీవు ఖచ్చితంగా మా ఉచ్చులోనే ఉన్నావు. మీద చేయబడితే BC అట్రాసిటీ యాక్ట్ ఊరుకోదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనే వాళ్ళు చెప్తా ఉన్నా, వచ్చే ఏప్రిల్ నెలలో రాజమండ్రి వేదికగా రాజకీయ పార్టీని అనౌన్స్ చేస్తాం. వచ్చే ఏప్రిల్ నెలలో రాజమండ్రి వేదికగా ప్రవీణ్ పగడాల గారి ప్రాణం పోయిన చోట రాజకీయ పార్టీని అనౌన్స్ చేస్తాం. ఓపెన్గా చెప్తా ఉన్నా, ఆంధ్ర రాజకీయాల్లో అఫీషియల్గా కాలు పెడుతున్నాను. కాస్కో చంద్రబాబు నాయుడు. జగనన్నకి నాకు బాగా పరిచయం. ఎందుకంటే జగనన్న ఇందిరా పార్క్లో పీస్ 4 దీక్ష అని 7 రోజులు నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు ప్రతిరోజు నేనే మాట్లాడేవాడిని. చాలామంది నన్ను వైసీపీ అంటున్నారు. మా ఇంటి పేరు వైసీపీ కాదు, మద్దిశెట్టి. బాగా గుర్తుపెట్టుకోండి. రెండో విషయం చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ విద్యార్థి విభాగానికి మొదటి రాష్ట్ర అధ్యక్షుడిని నేను, సమైక్య రాష్ట్రానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి సమైక్య ఆంధ్ర రాష్ట్రానికి మొదటి అధ్యక్షుడిని నేను. కానీ కులం ఒకసారి తలెత్తి నా కాళ్ళ దగ్గర కూర్చోవని అడిగితే అదే కాళ్ళతో ఎగిరి దాన్ని బయటకు వచ్చాను వైసీపీ నుంచి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ వైసీపీ వైపు చూడలా. స్పష్టంగా చెప్తున్నా, నేను ఆంధ్ర రాజకీయాల మీద పూర్తిగా దృష్టి పెడతాం. ఇంటెలిజెన్స్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యతలు తెలియజేస్తా ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఏ గొడవ జరగకుండా చూసుకుంటుంది మీరే. మీకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. మేము పోలీసుల్ని గౌరవిస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని చేతపట్టుకొని ముందుకు నడుస్తాం. అల్లరిమోకలం కాదు. మా దేవుడికి జై కొట్టాను ఇంకోటి మీద పడి కొట్టడానికి మా బ్లడ్ మా DNAలోనే లేదు అట్లాంటి పని చేయడం. చట్టబద్ధంగా చేస్తాం ఏదైనా. మీ అందరూ సిద్ధంగా ఉంటారని నేను నమ్ముతున్నాను. చాలామంది అడిగారు ఫండింగ్ ఏమన్నా అడుగుతున్నారని. ₹1 బిళ్ళ కూడా మీ దగ్గర నుంచి మేము తీసుకోం. మీరు అసలు మాకు ₹1 ఇవ్వద్దు. మా వాళ్ళు ఎవరు స్కానర్ పెట్టి అడగరు మిమ్మల్ని. మా వాళ్ళు ఎవరు ఫోన్పే గూగుల్ పేలు పెట్టి సపోర్ట్ చేయమని అడగరు మిమ్మల్ని. మా వాళ్ళు ఎవరు పలానా కార్యక్రమం చేస్తున్నాం డబ్బులు తీసుకురండి అని చెప్పి అడగరు మిమ్మల్ని. ఎవరు అడిగారండి?
ఎవరు అడిగారు ఆయన్ని? సోమపోగు వెంకన్న లేచి నిలబడన్న ఒకసారి. 7 కార్లు పెట్టుకొని ఖమ్మం నుంచి 20 మందిని తీసుకొని వచ్చాడు. ఎవడు అడిగాడు ఆయన్ని? అదిగో అన్న 10 మందిని తీసుకొని వచ్చాడు. ఎవరు అడిగారు? ఇక్కడ కూర్చున్న ఎవరికి మాత్రం వెహికల్స్ ఇచ్చి జనాలను రమ్మని పిలిచాం. మీరు డబ్బులు ఇస్తేనే పార్టీ పెట్టే అంత దీన పరిస్థితిలో, దిక్కుమాలిన స్థితిలో మేము లేము. CMDPF అసలే లేదు. రెండవది చెప్తా ఉన్నాను నేను, అవసరమైతే నాకున్నటువంటి ఆస్తుల్లో 1 ఎకరం పొలం అమ్ముతా, మళ్ళీ సంపాదించుకుంటా. జీవితం ఉంటే పార్టీ పెట్టగలం. రెండవది చెప్తా ఉన్నా, నియోజకవర్గాల్లో నేను పోటీ చేయాలి అన్న ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ముందుకు రండి. మీ ఆసక్తి చాలు, మీకు కావలసిన అన్ని అండదండలు మేము అందిస్తాం. ఎప్పటి వరకు చాలామంది మాట్లాడితే మీరు విన్నారు. చాలామంది వచ్చారు పోయారు. వానాకాలంలో కురిసే వర్షాన్ని తీసుకొచ్చే మేఘాల్లాగా వచ్చి పోయిన చాలామందిని చూసి అందరూ ఇలాగే ఉంటారు అని అనుకుంటున్నారు. నేను పెద్ద ఆయన నాతో అన్నాడు, ఇదంతా సక్సెస్ కాదండి, ఇదంతా అయ్యే పని కాదు. నేను అన్నాను, నువ్వు దిగితే కాదేమో, కానీ మేము దిగితే బద్దల బాసింగాలు అవుతాయి. మేము దిగితే లెక్క వేరుంటుంది. నిన్నటి వరకు ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క. ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవ సంఘాలన్నిటి కలుపుతాం, ముస్లింలందరి దగ్గరికి వెళ్తాం, దళిత హిందువులను కూడా కలుపుకుంటాం. అగ్రవర్ణాల్లో ఉండే కమ్మ, రెడ్డి, వెలమ, కాపు అందరినీ కూడా పెద్దన్నల్లాగా తెచ్చి దగ్గర పెట్టుకుంటాం. అధికార పీఠం మీదకి చేరే దారిలో చస్తామేమో గానా పారిపోం. ఆ దారిలో వెళ్ళేటప్పుడు గుంటనక్కలు చేసే పని ఏంటి? గుంటనక్కలకి వెన్నుపోటే కదా తెలిసింది. చంపుతారేమో. 7 ఇళ్ళు కూలగొడితేనే, 7 చర్చిలు కూలగొట్టి 11 ఇళ్ళు కూలగొడితే, షుగర్ పేషెంట్ 15 ఇళ్ళు కూలగొడితే, 1500 ఇళ్ళు కూలగొడితే, నాకు 4 మెట్లెక్కితే కాళ్ళు నొప్పి వచ్చింది. ఈయన కడుపు చల్లకుండా 200-300 అడుగులు ఉన్న సెల్ టవర్ ఎక్కి చివరిన కోతి కూర్చున్నట్టు కూర్చున్నాడు ఆయన. ఒకటే అన్నాడు తెలుసా, మా వాళ్ళకి న్యాయం చేస్తారా, దూకి సావమంటారా? నేను చస్తే వచ్చే నష్టం ఏమీ లేదు అన్నాడు. వాళ్ళు అంటున్నా, ఆ దమ్ముంటారండి, డబ్బా ఇవాళ వ్యభిచారం చేసేవాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారు. అది పెద్ద విషయం. రఘురామకృష్ణరాజులాగా 2 బ్యాంకులు మోసం చేస్తే చాలు మనం. రఘురామకృష్ణరాజులాగా 2 బ్యాంకులు మోసం చేస్తే 1000 కోట్లు వస్తాయి మనకు కూడా. అవునా కదా? లోకేష్ గారి కంట్లో పడితే 90 పైసలకే ఇచ్చేస్తాడు 100 ఎకరాలైనా. 90 పైసలకే ఇచ్చేస్తాడు ఫ్రీగా 100 ఎకరాలైనా. నేను చెప్తా ఉన్నా, జగన్ గారి కంట్లో పడ్డారు రిషికొండ లాంటి భవనాలు 10 కట్టిస్తాడు ఆయన ఫ్రీగా. ఇవేం అవసరంలా. నేను చెప్తున్నా, నమ్మండి. మనస వాచ కర్మణ, ఈ మాట నేను చెప్తా ఉన్నా. 2029లో జరిగే ఎన్నికలకి మేము ఎదురొస్తాం, పోటీలో నిలబడతాం. డబ్బున్న అహంకారం చూపించొద్దు మా దగ్గర. నీ డబ్బు మడిచి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకో. నీ బ్యాక్గ్రౌండ్ కూడా మాకు అవసరంలా. ఇక్కడ కావాల్సింది ఫ్రెష్గా మండే కట్టెలు కావాలి. ఇక్కడ నాతో మండే కట్టెలు చాలా ఉన్నాయి, మనతో మండే కట్టెలు చాలా ఉన్నాయి. ముందుకు వెళదాం. మీ అందరూ కూడా ఈ సంకల్పంలో తోడుగా ఉంటారని నేను బలంగా నమ్ముతున్నాను. చాలా దూరం నుంచి, హైదరాబాద్ నుంచి నన్ను జైలు నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి లాయర్లలో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ గారు వచ్చారు. ప్లీజ్ ఒకసారి వేదిక మీదకి. నేను జైల్లో ఉన్నప్పుడు నా కోసం కొట్లాడిన న్యాయవాదుల బృందానికి నాయకుడు గడిపే ప్రశాంత్ గారు వారు వచ్చారు. థ్యాంక్ యూ. అలాగే విజయరాజ్ గారు, అలాగే ఆనంద్ గారు, అలాగే అప్పారావు గారు, తెలంగాణకి సంబంధించినటువంటి నాయకుల బృందం కూడా మన మధ్యలో ఉన్నారు. కాబట్టి మీరికి సిద్ధపడండి. ఏప్రిల్లో రాజమండ్రిలో భారీ బహిరంగ సభ జరగబోతోంది. రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో సభ పెడతాం. 1,00,000 మందితో అక్కడ సభను జరిపి తీరుతాం. నేను చెప్తా ఉన్నా, ఇవాళ 1,00,000 గొంతుల గర్జన ప్రవీణుల కోసం అక్కడ మోగుతుంది. అక్కడే పార్టీని అనౌన్స్ చేస్తాం. ఇక్కడికి వచ్చిన ఏ ఒక్కరు కూడా నిరాశపడద్దు. ఖచ్చితంగా మీరు మన ప్రాంతాల్లో నుంచి ఎమ్మెల్యేలుగా నిలబెడతాం. తెలివి కలిగినోడు పోరాడతాడు, ఓడిపోయేలాగుంటే గెలిచేవాడిని ఓడగొట్టి నిలబడతాడు మగాళ్ళలాగా. నేను అంటున్నా, గెలిస్తే రాజులు, ఓడిపోతే గెలిచేవాడిని ఓడించిన వాళ్ళను కనీసం భయాన్నైనా కలగజేస్తాం వాళ్ళల్లో. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ భోజనాలు ఉన్నాయి, మీ అందరికీ కూడా కడుపు నిండా భోజనాలు. ఇది ఒక్కటి మేము చేయగలిగాం. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసింది, భోజనాల కార్యక్రమానికి స్పాన్సర్ చేసింది
మనోహర్ అన్న స్పాన్సర్ చేశారు. ఎవరు మీకు భోజనాలు పెడుతున్నారో మీకు తెలియాలి, నా గురించి అనుకోవద్దు. ఈ హాల్ కార్యక్రమానికి 3 నాయకులే ఇచ్చారు, కార్యకర్తలు కాదు. మట్టి ప్రసాద్ గారు 5,000 ఇచ్చారు, అప్పారావు గారు 5,000 ఇచ్చారు, రాజాజీ గారు 5,000 ఇచ్చారు. దాంట్లో కూడా ఇంకో 2,000 మనోహర్ అన్న వేస్తాడు. ఇదిగో ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. చేస్తాం అంటే వద్దను, కానీ జలగలం కాదు, మిమ్మల్ని పీడించం. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు ఏ జిల్లా నుంచి వచ్చారు, ఏ నియోజకవర్గానికి మీరు ఆసక్తిగా ఉన్నారు, మీరు ఏ బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నారో మీరు రండి. మీకు అఫీషియల్గా ఆర్డర్స్ ఇచ్చి అనౌన్స్ చేసి ఇక్కడి నుంచి కదులుదాం. మళ్ళీ ఏప్రిల్లో రాజమండ్రి మీటింగ్లో కలుస్తాం. అంతకుముందే నేను మనోహరానికి చెప్పాను, 7 రోజులు నిరాహార దీక్షకి ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మీరు హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్ తీసుకోండి అని చెప్పాను. 7 రోజులు నిరాహార దీక్ష జరిగి తీరాల్సిందే. మన నినాదం ప్రపంచం అంతా వినాల్సిందే. నేను చెప్తున్నా, ఆ 7 రోజులు తిండి తినకుండా ఉంటారా అన్నారు. నేను అన్నాను, క్రైస్తవులను తక్కువ అంచనా వేయొద్దు, వీళ్ళు 40 రోజులు నీళ్లు తాగి ఉపవాసం ఉంటారు. ఉపవాసం మొదలుపెట్టారు, 40 రోజులు ఉంటారు వీళ్ళు. ఏంటి కూర్చుంటాడు, యేసయ్య తండ్రి అంటాడు, అంతే. ఆ శక్తి అటు నుంచే వస్తుంది. ఇంక మీ అదృష్టం ఏంటంటే ఇది కానీ ఇవ్వకపోతే ఆమరణ దీక్షకి వెళ్తాం. 7 రోజుల దీక్షకు అనుమతి ఇవ్వకపోతే మీడియా ముఖంగా చెప్తున్నా, ఆమరణ నిరాహార దీక్షకి 100 మందితో ఇదే విజయవాడలో కూర్చుంటాం. మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం అన్న, చాలా చక్కటి మాటలు వివరించిన రాష్ట్ర నాయకులు, నేషనల్ ప్రెసిడెంట్ అజయ్ కుమార్ గారికి మా హృదయపూర్వక వందనాలు. ఒక 5-10 నిమిషాలు కార్యక్రమాన్ని ముగించుకుందాం. మన మధ్యలో బందెల కిరణ్ రాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారు మాట్లాడిన తర్వాత CMPDF లోగో ఆవిష్కరణ ఉంటుంది. తర్వాత కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో తెలియపరిచి మీకు ప్రేమ విందు ఏర్పాటు చేసి పంపిస్తాం.